ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? మీరందరూ ఆత్మీయంగా ప్రార్థనా జీవితంలో బలంగా ఉండాలని ఈ టీవీ పరిచర్య ద్వారా మీ టీవీ వాక్యాన్ని వీక్షిస్తున్న మీకందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నిండాలుగా ఆశీర్వదించాలని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు కూడా మమ్మల్ని మా పరిచర్లను మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని మేము నమ్ముచున్నాము. మంచిది ప్రియమైన వాళ్ళారా, చూస్తుండగానే దినాలు ఎంతో వేగవంతంగా గడిచిపోతున్నాయి. మొన్నటికి మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాము, మాసాలు గతించిపోతున్నాయి. ఒకే ఒక్క మాట ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, కోల్పోయిన ధనాన్ని మళ్ళా సంపాదించుకోవచ్చు, కోల్పోయిన బలాన్ని అంటే ఆరోగ్యాన్ని మళ్ళా సంపాదించుకోవచ్చు. ఎట్లా ఒకట్లా కష్టపడి బలమైన ఆహారాన్ని తింటూ మళ్ళీ శక్తిని పుంజుకోగలం. చెదిరిపోయిన కుటుంబాన్ని మళ్ళీ ప్రార్థన చేసుకొని కుటుంబాన్ని మళ్ళా కట్టుకోవచ్చు ఆత్మీయంగా. ఒకవేళ ప్రార్థనా జీవితం కోల్పోయి ఉంటే దేవుని సన్నిధానంలో క్షమాపణ చెప్పుకొని తిరిగి ఆత్మీయతలో మళ్ళా కట్టుకోవచ్చు. కానీ ఒకటి తిరిగి మనం సంపాదించుకోలేమండి. ఏమంటే సమయం. ఎంతో విలువైంది కదండి సమయం. రెప్పపాటులో ఎగిరిపోతుంది సమయం. చూస్తుండగానే జఫన్యా గ్రంథకర్త గారు చెప్తూ ఉంటారు కదా, గాలికి చెదిరిపోయిన పొట్టు వలె సమయం గతించిపోతుంది. గతించిపోయిన కాలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము. అదే రీతిగా ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరచక దేవుని సన్నిధానంలో సద్వినియోగం చేసుకుంటూ ఆయన పాదాల చెంత మోకరించి గోచాడుతున్నట్లయితేనా సమయాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఆత్మీయతని ఇస్తాడు. నువ్వు కోల్పోయిన వాటివన్నీ దేవుడు మళ్ళీ మనకు అనుగ్రహించేవాడు అన్నాడు. అట్టి స్థితిలో మనం అందరం ఉండాలని మా ప్రార్థన. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఈ దినకాలం మరొక చక్కటి యవన స్త్రీలను మీకు పరిచయం చేస్తున్నాను. ఎందుకో ఈ మధ్యకాలంలో పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు వారి కుటుంబ పక్షాన చేసిన మేలులైతేనేమి, మరికొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారో, వారి కుటుంబానికి ఇంకా ఎంత మంచి పేరు తెచ్చినారో, దేవుని సన్నిధానంలో ఎలా బలంగా ఉన్నారో అదే స్థితిలో మన పిల్లల్ని కూడా మనం పెంచాలండి. చూద్దామా? ఈ స్త్రీల గురించి ఎక్కడ ఎంతమంది అనేది పేర్లు లేదు, కానీ 2, 3, 4, 5 అని లేదు, కానీ తండ్రి పేరుతో మాత్రమే ఉన్నారు వీళ్ళు. తండ్రి పేరును ప్రసిద్ధికి ఎక్కేటట్లు చేస్తున్నారు. చూద్దాం ఎవరో. అంతకుముందుగా అంశభాగం మనకు కావాలా కదా. నేటి దినకాలం నేను ఏర్పాటు చేసుకున్న అంశభాగము, గొప్ప ఇంటి వారై ఉండి దేవుని పని చేసిన స్త్రీలు. గొప్ప ఇంటి వారై ఉండి అంటే పెద్ద మోతుబరులు, ఆస్తికర్తలే ఉన్నారండి, పెద్ద అధికారంలో ఉన్నారు. గొప్ప ఇంటి వారై ఉండి దేవుని పని చేసిన స్త్రీలు. ఎవరా స్త్రీలు అంటారా? ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా పాత నిబంధన గ్రంథము నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షెల్లూమును అతని కుమార్తెలను బాగు చేసి. చాలండి. ఎవరు కుమార్తెలు ఇక్కడ రాయబడింది? షెల్లూము కుమార్తెలు. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా, మీకు వివరించబోతున్న స్త్రీలు ఎవరంట? షెల్లూము కుమార్తెలు. హల్లోహేషు కుమారుడైన షెల్లూము. గొప్ప అధికారులండి వీళ్ళు. ఎట్లా అధికారులు పొందుకున్నారంటే, మనం చూసినట్లయితే కొంచెం చరిత్రలోనికి వెళ్తే, యూదా రాజులు ఏలుతున్న సమయంలో వారు భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. వాళ్ళంతా దేవునికి భయపడడం లేదు, తిరుగుబాటుతనంతో ఉన్నారు. దేవుడు చెప్పే మాటలైతేనేమి,
న్యాయాధిపతులు చెప్పే మాటలేనైతేమి, ప్రవక్తలు చెప్తే మాటలైతేనేమి, సేవకులు చెప్తే మాటలే ఏవి పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారంగా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మన తండ్రి ఎంత కఠినస్తుడో అంత శాంతమూర్తి కదండి. అంత శాంతమూర్తి అయిన దేవునికి కోపం వచ్చేసి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని శత్రువుల చేతికి అప్పగించినాడండి. మనం కుటుంబంలో చూస్తాం, చెప్తూ ఉంటాం, పిల్లలు అల్లరి చేయకండి 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 అంటూనే మాటలతో చెప్తూ వస్తుంటాం, కానీ వినరు కదా. అర్చొద్దండి అంటాం, గమ్ము ఉండండి అంటాం, లేదంటే చదువుకోండి అంటాం, లేదంటే ఏదైనా పని ఉంటే చేసుకోండి అంటాం. వాళ్ళు అల్లరి ఆనపడానికి మనం చెప్తూ ఉంటాం, కానీ వినరు. మితిమీరి ఇంకా అల్లరి చేస్తూ గట్టిగా అరుస్తూ చేస్తుంటే ఏం చేస్తాం మనము? పెడేమని ఒక్క ఏటు వేస్తాం. చెంప మీద ఒక్క ఏటు కొట్టనో, వీపు మీద కొట్టో, కాళ్ళకో కూడా వచ్చట బెల్ట్ బెత్తమో పట్టుకొని ఒక్క ఏటు పీక్తే ఏమైపోతారు? ఏడ్చుకుంటూ పక్కకు వెళ్ళి ఏడుస్తా కూర్చుంటారు, సైలెంట్ అయిపోతారు. అదే స్థితి యూదా రాజులకు వచ్చింది. దేవుడు అందరి ద్వారా చెప్తున్నప్పుడు వీళ్ళు సరి చేసుకోవడం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఇష్టమైన జీవితం జీవిస్తున్నప్పుడు శత్రువుల చేతికేనా, నెబుకద్నెజర్ రాజు చేతికి బానిసలుగా అప్పగించినప్పుడు వాళ్ళల్లో చాలామంది చనిపోయినారు. ఈ యూదా రాజునైతే చెరసాలలో వేసినారు బానిసలుగా పడిపోయినప్పుడు బుద్ధి వచ్చి మొరపెడుతున్నారు దేవునికి. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాల వరకు వాళ్ళు మొరపెడుతున్నారు దేవునికి, ప్రార్థన చేస్తారు. అయ్యా, ఈ బానిసత్వంలో నుంచి మాకు బయటికి లాగు తండ్రి, మేము తప్పు చేసినాం నాయన, మమ్మల్ని క్షమించు నాయన అన్నప్పుడు కనికర స్వభావం గల దేవుడు కదా. ఆ 70 సంవత్సరాల తర్వాత వారి మొరను విని ఇంకొక రాజును లేపినాడు. ఆ రాజు ఎవరంట? కోరేషు రాజు. ఆ రాజును లేపినప్పుడు దేవుడు వారిని లేపినప్పుడు వారికి విడుదలను అనుగ్రహించి, బానిసత్వంలో ఉన్న వాళ్ళని విడుదలని పోండి, మీ దేశాలకు మీరు పోండి, మీ రాజ్యానికి మీరు పోండి, మీ ఊర్లకు మీరు పోండి అన్నప్పుడు అక్కడ వాళ్ళల్లో ఎవరున్నారంట? ఎజ్రా, నెహమ్యా, మిగతా వాళ్ళంతా ఉండి యెరూషలేముకు వచ్చినప్పుడు మనం ఇక్కడ చూస్తే 3వ అధ్యాయంలో చూసినట్లయితేనా మొదటి వచనంలో ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి, తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంట? గొర్రెల ద్వారమైతేనేమి, గోపురాలేనైతేమి, వారి యొక్క ప్రాకారాలు వారు యెరూషలేములో వాళ్ళు కట్టుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ ఈ స్త్రీలు కూడా, ఈ అధికార స్త్రీలు కూడా, షెల్లూము కుమార్తెలు కూడా, మేము గొప్ప ధనవంతులము, అధికారి యొక్క బిడ్డలము, మాకేం పని ఆ పనులు చేయడానికి, దేవుని పని చేయడానికి మాకేం అవసరము, మేము చిటికే వేస్తే మాకు పనులు చేసే వాళ్ళు వస్తారు, మాకేం అవసరం అని గర్వించలేదండి. వాళ్ళ వంతు కూడా దేవుని పనిలో ఉపయోగించినారు. ఎట్లా ఉపయోగించినారో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మొదటిగా వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ షెల్లూము కుమార్తెలు యెరూషలేమును ప్రేమించారు. యెరూషలేమును ప్రేమించారు. ఏముంది యెరూషలేములో? యెరూషలేము అనగా, యెరూషలేము అనగా దేవుని మందిరము లేదా దేవుని సన్నిధి. అదే కీర్తనాకారుడు 122వ కీర్తనలో యెరూషలేము గురించి చక్కగా ఒక మాట చెప్పి ఉన్నాడు. చూద్దాము. మనల్ని కూడా ప్రేమించమంటున్నాడు, మనల్ని కూడా ప్రార్థించమంటున్నాడు. 122వ కీర్తన 6వ వచనంలో ఈ రీతిగా ఉంది: యెరూషలేము యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మనం వర్ధిల్లాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా యెరూషలేమును ప్రేమించాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సన్నిధానాన్ని ప్రేమించాలి.
అది కీర్తనాకారుడు అంటున్నాడు. అదే 22వ కీర్తన 1వ వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈ షెల్లూము కుమార్తెలు కూడా దేవుని మందిరాన్ని ప్రేమించి యెరూషలేము యొక్క పని చేయడానికి, ఆ ప్రాకారాలు కట్టడానికి వారు వంతుగా దేవుని సన్నిధానానికి వెళ్ళి వాళ్ళు పని చేస్తున్నారంట. ఆ ఒక పేజీ మనం పక్కకు తిప్పినట్లయితే 137వ కీర్తన 5-6 వచనాలలో ఏ మాట రాసిందంటేనా, 137వ కీర్తన 5-6, యెరూషలేమా యెహోవా 137వ కీర్తన, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనుగాక. యెహోవా, అంతేనండి 6వ వచనం, నా నాలుక నా అంగటికి అంటుకొనుగా. నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల. దేవుని సన్నిధానాన్ని నేను ఎక్కువగా ఊహించుకోకుంటే నా నాలుక నా అంగటికి అంటుకొని పోతుంది. అంటే దేవుని సన్నిధానాన్ని అంతగా ప్రేమించాలని. ఈ స్త్రీలై ఉండి, ఎంతమంది స్త్రీలో మనకు తెలియదు కానీ అక్కడ రాయలేదు, కానీ వాళ్ళు అధికారి కుమార్తెలై ఉండి దేవుని సన్నిధానాన్ని ప్రేమించి అక్కడ పని చేయడానికి, ఇక్కడ ప్రవక్తలు యాజకులు వచ్చి ఎజ్రా, నెహమ్యా, మిగతా వాళ్ళు సమూహం అంతా పడగొట్టిన ప్రాకారాలను, కాల్చివేయబడిన కట్టడాలను వారు బాగు చేస్తూ, గుమ్మములు కడుతూ, ఏ రీతిగా ఎవరెవరు పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ స్త్రీలు కూడా మేము ఒక గొప్ప ఇంటి కుమార్తెలం కదా, మేమెందుకు చేయాలి అనే ఉద్దేశం లేకోకుండా వారు కూడా దేవుని సన్నిధానాన్ని ప్రేమించి పనికి వచ్చినారంట. ఈ మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు, ఈ మందిరం కట్టేటప్పుడు కూడా సంఘంలో కొంతమంది మాత్రమే పనికి వచ్చినారండి. స్త్రీలు కొంతమంది, పురుషులు కొంతమంది. సంఘంలో చాలామంది ఉన్నారు, కానీ అంటారు కదా, ఏర్పరచబడిన వారు కొందరే. చూడ్డానికి చాలామంది ఉన్నారు, కానీ దేవునికి తెలుసు ఎవరి ద్వారా దేవుని పని జరిగించుకోవాలనో. మా సంఘంలో ఉన్న కొంతమంది స్త్రీలు, పురుషులు వచ్చి దైవజనులు గారు ఆదివారం సాయంత్రం పూట ప్రొద్దుటూరు పరిచర్యకి వెళ్తారు. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఉదయకాలపు ఆరాధనలో ముగింపులో చెప్తారు, అమ్మ ఎవరైనా ఆసక్తి గలవారు, మందిరం పని జరుగుతుంది కాబట్టి కొంచెం ఇసుక జల్లి పట్టడమో, ఇటుకలు పక్కన పెట్టడమో, ఇసుకను పక్కన చేయడమో, ఏదో ఒక పనులు చెప్పిపోతారు. నేను ఉంటాను, నేను ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి చూస్తాను. ఎంతో ఇచ్చిన టైం కంటే, చెప్పిన టైం కంటే ఒక 10 నిమిషాలు ముందుగానే వచ్చేస్తారు. వచ్చి ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ వచ్చినారండి. నాకు ఆశ చేయాలని, నాకు ఇసుక మోయాలని ఇష్టము, జల్లి పట్టాలని ఇష్టము, ఇటుకలు పక్కన పెట్టాలని ఇష్టము. నేను వచ్చి ఏదైనా ఒక పట్టుకున్నానంటే, అక్క నువ్వు పక్కనికి వెళ్ళు, మేము చేస్తాం. నేను అంటాను, మీకే ఆశీర్వాదాలా, నాకు వద్ద ఆశీర్వాదాలు అని అంటాను. లేదక్క నువ్వు. కానీ నేనేం చేస్తానంటే, పని ప్రారంభం నుండి ముగింపు వరకు నాకు ఒకే ఒక బాధ్యత ఇచ్చినారండి. అందరికీ టీ పెట్టడం, టీ కాయడం, అందరికీ టీ ఇచ్చుకుంటూ వచ్చి అప్పుడప్పుడు కూడా ఉండండి అని చెప్పి మందిర పనుల్లో నేను కూడా నా వంతు, నా శ్రమను దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నేను కూడా పనిచేశానండి. ఇలా పని చేయడం ద్వారా కొన్ని కుటుంబాలు, అంటే దేవుని సన్నిధానానికి వచ్చి పని చేస్తున్నారు కదండి, వారి కుటుంబాలను దేవుడు నిండాలుగా ఆశీర్వదించినాడండి. కొదువులో ఉన్నారు, కొరతలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, శ్రమల గుండా వెళ్తున్నారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మందిర పని చేస్తున్నప్పుడు ఏ రీతిగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారో వాళ్ళు చెప్తున్నప్పుడు మనసుకు చాలా ఆనందం వేసిందండి. ఈ షెల్లూము కుమార్తెలు కూడా దేవుని పని చేయడానికి ఇష్టపడి వచ్చినారు. మాటలు వింటున్న ప్రియ సహోదరి, నీ బిడ్డలు, నీవైనా నీ బిడ్డలవైనా దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నారా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారా? ఒకవేళ మీరు ప్రేమిస్తూ ఉన్నట్లయితేనా చాలా ధన్యులండి. ప్రతి శనివారము
చాలా మందిరాలు శనివారం రోజే కదండి శుభ్రం చేసేది. వెళ్ళండి, చేయండి, మీ శక్తిని దేవుని సన్నిధానంలో కుమ్మరించండి. నీకు ఏ కొదువ ఉందో ఆ కొదువ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. దేవుని సన్నిధానంలో నువ్వు చిన్న పని చేసినా రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి మన బిడ్డలకు దేవుని సన్నిధానంలో పనిచేసే జ్ఞానాన్ని, ఆ మెలకువలు మనం నేర్పించాలండి. వీళ్ళు స్త్రీలే ఉండి కూడా పురుషులతో పాటు సమానంగా వాళ్ళు పనిచేస్తూ వచ్చినారండి. పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తుతున్నారు పురుషులు, మేము ఎత్తలేమా అని చెప్పి వాళ్ళు కూడా రాళ్ళు మోయడం, ఇసుక మోయడం, అక్కడ ఏం పని ఉందో ఆ పనిని వాళ్ళు చేస్తూ పురుషులతో పాటు సమానంగా వచ్చినారు. మూడవదిగా చూసినట్లయితేనా వీళ్ళు కష్టపడే తత్వం కలిగిన స్త్రీలుగా ఉన్నారు. అధికారి కుమార్తెలు కదా. మొదటిగా దేవుని సన్నిధానాన్ని ప్రేమించినారు, రెండవదిగా పురుషులతో సమానంగా వీళ్ళు పనిచేసినారు, మూడవదిగా మనం చూసినట్లయితేనా కష్టపడే తత్వంగా ఉంది. అధికారి యొక్క కుమార్తెలు కదా, సుకుమారులుగా ఉంటారు, కష్టపడే తత్వం ఉండదు, సమస్తము కాళ్ళ దగ్గరికే వస్తాయి. అలాంటి సుఖభోగాలలో జీవించిన వీళ్లకు కష్టం తెలుసుకొని దేవుని సన్నిధానంలో వాళ్ళు పని చేస్తూ వచ్చినారు. నాలుగవదిగా చూసినట్లయితే వీళ్ళ స్వభావం ఏంటంటేనా గోడలను కడుతున్నారు. గోడలు దేనికి సాదృశ్యంగా ఉందంటేనా ప్రార్థన ప్రాకారానికి సాదృశ్యంగా ఉంది. గోడ అనగా ప్రార్థన, ప్రాకారం. ఉందా నీ ఇంటికి ప్రాకారము? కొద్దో గొప్ప సొంత ఇండ్లు చాలామందికి ఉంటాయి. ఊరికి ఇండ్లు కట్టేసుకొని నివాసం చేయరు కదా. ఎంత స్థలం ఉంటే అంత స్థలానికి చుట్టూ ఇంటికి ప్రాకారం కడతాం. చిన్న గోడైనా పెద్ద గోడైనా మనము బయటోళ్ళకు కాకుండా, బయటోళ్ళు మనకు కనపరాకోకుండా, ఏ జంతువులు కానీ పురుగులు కానీ ఏవి కూడా ఇంట్లోకి రాకోకుండా ఉండడానికి కొద్దిపాటి హద్దును మనం ఏర్పాటు చేసుకుంటాం కదండి. ఒకవేళ గోడ కట్టుకొని స్థితిలో లేకపోయినా, నేను గుంటూరు ప్రాంతం ఆ సైడు రేపల్లి అట్లా వెళ్ళినప్పుడు చూశాను, గోడలు లేవండి, ఒక గ్రీన్ కలర్ మ్యాటు ఇంటి చుట్టూరు కట్టెలకు కట్టేసుకున్నారండి ఆ సైడ్ అంతా. ఏమంటే అక్కడ గోడలు కట్టుకోవడానికి ఇది లేదండి. మళ్ళీ ఇది లేదేమో నాకు తెలియదు, కానీ ఎక్కడ చూసినా వెళ్తున్నప్పుడు చూసినా ఆ క్లాత్తో చుట్టూరు ఇంటికి ఒక హద్దుని ఏర్పాటు చేసుకున్నారు. ముందర భాగం అయితే వెనకలైతే వాళ్ళకి ఎంత హద్దు ఉందో అంత. వీళ్ళు గోడను కడుతున్నారు. చూద్దామా ఎవరు గోడ కట్టినారు? మనకు బాగా తెలిసిన వ్యక్తి యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గారు ఏం కట్టినారు మనం టక్కని చెప్తారు కదా. సండే స్కూల్ పిల్లలు కూడా ఏం చెప్తారు? సాతాన్ అంటున్నాడు దేవునితో. 9వ వచనం చూద్దామా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అపవాది దేవుని సన్నిధానానికి వచ్చినాడండి. వచ్చి దేవునితోనే సంభాషణ చేస్తున్నాడు. ఏమని? గుంపు దేవదూతలు కూడుకున్న దాంట్లో అపవాది కూడా దూరి ప్రభులు వారు అడుగుతున్నాడు చూసి, అపవాది లూసిఫర్ ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు అటు ఇటు తిరుగుతూ ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, నేను అటు ఇటు తిరిగి చూసొస్తున్నా, భూలోకం అంతా సంచారం చేసి వచ్చినాను లేనాయనా అన్నప్పుడు, నా భక్తుడు, నా సేవకుడు, యథార్థపరుడు, న్యాయవర్తనుడు, సత్యవంతుడైన యోబు నీకు తెలుసా అంటే, యోబు గురించి నాకు బాగా తెలుసండి. చూడు, యోబు ఎంత మంచివాడో, నన్ను ఎప్పుడు ఏ మాట అనలేదంటేనా ఊరికనే అంటాడా? ఒకసారి అతని కలిగి చూడు, ఒకసారి అతని కంచెని తీసి చూడు, ఒకసారి నువ్వు అతనికి శ్రమ కలిగి పెట్టి చూడు, నిన్ను తిట్టుకోకుంటే చూడు అంటాడు. సరే,
చూద్దామని చెప్పి తనకున్న ఆస్తి పాస్తులు అంత సర్వం బిడ్డలతో సహా సర్వం కోల్పోయిన యోబు దేవుణ్ణి దూషించలేదండి. తిరిగి అంటున్నాడు, ఊరికనే ఎందుకు అంటాడండి, ఆస్తి పోయింది, బిడ్డలు పోయింది, మళ్ళా సమకూర్చుకుంటారు. తనకి ఏదన్నా రోగం వచ్చిందనుకో అప్పుడు తిడతారండి అన్నప్పుడు, సరే ప్రాణం మాత్రం ముట్టద్దు, శోధించు అన్నప్పుడు ఒళ్ళంతా కురుపులు రాణిస్తారు. కానీ యోబు అపవాది దూరకోకుండా ఉండడానికి ఏం చేసుకున్నాడండి, ప్రార్థన అనే ప్రాకారాన్ని తన కుటుంబానికి కట్టుకున్నాడండి కదా. అరుణోదయమే లేచి ఎక్కడ నా బిడ్డలు దేవుని దూషించినారో, ఎక్కడ నా బిడ్డలు పొరపాటు చేసి ఉన్నారో, ఎక్కడ నా బిడ్డలు దేవుణ్ణి తిరస్కారం చేసినారో అని తెలుసుకొని అనుకుంటారో ఏమో అని ప్రార్థన చేస్తున్నాడు బిడ్డల పక్షాన. అలా ప్రాకారము మనము కూడా మన కుటుంబాలకు, మన బిడ్డలకు కట్టాలండి. వేకుజామునే లేచి, దేవా నా బిడ్డలను నీ బిడ్డలు నా చేతికి ఇచ్చినావు కాబట్టి వారిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, వారిని భయభక్తులతో పెంచే జ్ఞానం నాకు తండ్రి అని మనం మొరపెడితే గొప్ప ప్రాకారం దేవుడు మన కుటుంబాలను కడతారని. ఈ షెల్లూము కుమార్తెలు కూడా గొప్ప ప్రాకారం అంటే ప్రార్థన అనే ప్రాకారం కడుతున్నారండి. ఇది చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. అరబ్బు దేశంలో వజ్రాల వ్యాపారం చేస్తూ తన సమూహాన్ని అంతటిని పిలుచుకొని ఆయా దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా తన టీం అంతా వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ ఒక టెంట్ వేసుకున్నాడు, అక్కడ ఉండి వెళ్తారంట. అలా తన దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయని తెలుసుకొని ఒక దొంగ ఎలాగైనా ఆ వ్యాపారి దగ్గర ఉన్న వస్తువులన్నీ దొంగలించుకోవాలని తన ఇంటికి వెళ్తాడంట రాత్రిపూట. వెళ్ళినప్పుడు మామూలుగా టెంట్ చుట్టూ ఏమీ లేదు. కానీ ఈ దొంగ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ టెంట్ దగ్గరికి వెళ్ళేలాగా పెద్ద ప్రాకారం కనపడుతుందంట. గోడ చుట్టూ కల తిరుగుతున్నాడంట. అంటే ఏమని ఎట్లా పోవాలో తెలియలేదంట, దావత్ దొరకడం లేదంట. పోనీ తాడు వేసుకొని పైకెక్కి పోదామనుకుంటే అవకాశం లేదంట. అందుకు పెద్ద ప్రాకారం గోడ ఉందంట. అలా ఒకసారి 2 సార్లు కాదు కానీ 6 సార్లు ప్రయత్నించినాడంట దొంగతనానికి వెళ్ళి. ఎప్పుడు వెళ్ళినా గోడ ఇంచు పెరుగుతూనే ఉందంట, తగ్గడం లేదంట. ఏందబ్బా, నేను ఇన్ని దొంగతనాలు చేసినా, ఇన్ని ఇండ్లు చోరీలు చేసినా ఎక్కడ ఇంత గోడను నేను చూడలేదే, ఇదెక్కడి గోడ ఇట్లొచ్చింది, నేను ఆయా వ్యక్తి దగ్గర దొంగతనానికి వెళ్ళను, వెళ్ళి మాట్లాడాలి, ఏంది దీని సంగతి తెలుసుకోవాలని చెప్పి ఒక ఉదయకాలం వెళ్ళాడంట. ఉదయకాలం వెళ్ళేలోగా మళ్ళీ చుట్టూ కలయి చూసినాడంట. కలయి చూసేలోగా అతనికి ఒక మనిషి దూరే అంత సందు కనపడిందంట. ఆ గోడలో ఎట్లా కొట్ట దొరికింది కదా అనేసి ఆ సందులో వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి తన వృత్తి విధానం అంతా చెప్పేలోగా ఆ వ్యాపారి భయపడ్డాడంట. లేదయ్యా, నువ్వు భయపడద్దు, నీ దగ్గర నేను దొంగతనాన్ని చేయడానికి రాలేదు, కానీ నాకు ఒక వాస్తవం నాకు తెలియాలి. అంటే ఏంటయ్యా అంటేనా, 6 రోజులు నేను తిరిగానండి, గొప్ప పెద్ద గోడే కనపడుతుంది కానీ పోవడానికి మార్గం లేదు. ఏమి అంటే, అయ్యా ఏమీ లేదయ్యా, మేము చూడలేదు, కానీ నేను నాకు పనిచేసే వాళ్ళందరము పని అయిపోతాన్ని వచ్చి మేమందరం దేవుని సన్నిధానంలో మొరపెడతామండి, ప్రార్థన చేస్తామండి, దేవునికి విజ్ఞాపనలు చేస్తామండి. ఉదయకాలం నుండి ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ సురక్షితంగా భద్రపరిచి కాపాడిన తండ్రిని ఆయనకు స్తుతులు చెల్లిస్తామండి. మేమందరము అంత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మేము భోంచేసి పడుకుంటామండి. తిరిగి వేకుజామునే మళ్ళీ మేము మా పనులకు వెళ్తాం కదా, అప్పుడు కూడా మేము ప్రార్థన చేసి బయటకు వస్తామండి. అందుకేనేమో దేవుడు గొప్ప గోడ కట్టినాడు మా చుట్టూ అన్నప్పుడు, ఈ పొద్దెందుకు మనిషి దూరేంత రంధ్రం వచ్చింది, నేను ఎలా వచ్చానంటేనా ఈరోజు తప్పు జరిగిందండి. శరీరము బడలిక చేత అలసట చేత
మేము ఈ దినకాలం ఉదయం ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ప్రార్థన చేయలేదండి. అందుకే కొంచెం కంచెకు బొక్కబడిందండి అని. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు విన్నప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందుకొని ఆ గజ దొంగ దేవునికి సాక్షిగా బ్రతికినారు. నీ ప్రార్థనా జీవితం ద్వారా, నీ ప్రాకారం ద్వారా నువ్వు ఇతరులను రక్షించే వ్యక్తిగా ఉండాలి. ఈ షెల్లూము కుమార్తెలు ఆ మందిరము యొక్క గోడలను కడుతూ వచ్చినారు. చివరిగా మేలుకరంగా జీవించినాడు. అక్కడుండే వాళ్ళకందరికీ ప్రయోజనకరంగా ఉన్నావా? నీ కుటుంబానికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? నీ సమాజానికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? నీ సంఘంలో నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? పౌలు గారు ఒనేసిమును గురించి చెప్తున్నాడు. ఏమని? అయ్యా, ఫిలోమోన్కు చెప్తున్నాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకారిగా ఉన్నాడు. కాబట్టి తను చేర్చుకున్నప్పుడు నేను దేవుని సన్నిధానంలో ప్రయోజనకరంగా ఉన్నట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిండాలుగా ఆశీర్వదించారు. ఈ స్త్రీల గురించి చక్కగా వ్రాయించినారు. షెల్లూము యొక్క కుమార్తెలు కొంతమంది ఉన్నారు, వారు మంచి పేరు తెచ్చినారు. కొంతమంది ఉన్నారు, చెడ్డ పేరు తెచ్చినారు. వాళ్ళు ఎవరో మళ్ళీ తెలుసుకుందామా? తలలో ఉంచినట్లయితేనా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా. మీ పరిశుద్ధ లేఖనాలలో నుంచినైనా కొన్ని అమూల్యమైన మాటలను ధ్యానించుటకు తండ్రి మీరు కృప చూపిస్తున్నందుకే స్తోత్రములు తండ్రి. నేను ఆ పరిశుద్ధ లేఖనంలో ఉన్న షెల్లూము యొక్క కుమార్తెలను తండ్రి మేము ధ్యానించున్నాం. దేవా, వారు మీ సన్నిధానాన్ని ప్రేమించి తండ్రి కష్టపడి పనిచేసి తండ్రి అంత మాత్రమే కాకుండా పురుషులతో సమానంగా తండ్రి వారు గోడలను ప్రాకారాలు కట్టుకుంటూ ప్రయోజనకరంగా మేలుకరంగా జీవించినారు నాయనా. మరికొంతమంది స్త్రీలు ఉన్నారు నాయనా, వారు గర్విష్ఠురాండ్రై మెడచాపి తిరుగుతున్నారు అని మీరు సెలవిచ్చినారు నా తండ్రి. కానీ మరికొంతమంది స్త్రీలు ఉన్నారు తండ్రి నా దేవా. ఫిలిప్పు కుమార్తెలైతేనేమి, నైనా యెఫ్తా కుమార్తెనేమి తండ్రి, ఇంకా చాలా మంది యవన స్త్రీలు తండ్రి తమ తండ్రి యొక్క పేరును నిలబెట్టే స్త్రీలుగా ఉన్నారు నాయన. మరికొందరు ఉన్నారు తండ్రి, లేయా యాకోబు యొక్క కుమార్తె దీనా తన జీవితాన్ని చెడిపోయే స్థితిలోకి తెచ్చుకుని తండ్రి, మా బిడ్డలను అట్టి స్థితిలోనికి మేము పెంచక తండ్రి, సర్వాధికారి అయిన తండ్రి మీ చేతులకు అప్పగించి తండ్రి మీ సన్నిధానంలో మేము ప్రార్థించి జ్ఞానయుక్తంగా తండ్రి మా బిడ్డలను పెంచుకుంటూ తండ్రి మా బిడ్డలను తండ్రి ప్రయోజనకారంగా సమాజానికి, కుటుంబానికి, సంఘానికి ఉపయోగపడే బిడ్డలుగా పెంచుకున్నటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ వింటున్న ప్రతి మాటలను తండ్రి మీరు ఫలింపచేయమని, రక్షణ వస్త్రం లేని బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి, వారిని రక్షించి తండ్రి మీకు సాక్షులుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.